నీ తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు భోజనం చేస్తాను. సో ఎప్పుడైనా పిలిచారా యేసయ్యని? ప్రభువా, నా లోపల చీకటి ఉంది, దేవుని గురించి తెలుసుకునే విషయంలో అంధుడుగా ఉన్నానయ్యా, నా లోపలికి రా, మృతమైన నా ఆత్మను బ్రతికించు అని ఎప్పుడైనా ఆహ్వానించారా? మీరు చూడండి, ఒకవేళ నేనే మీ ఇంటికి వచ్చాననుకోండి, మీరు తలుపులు వేసుకొని ఉన్నారు, కొడతావు నన్ను, లోపల నుంచి కోపంగా అరుస్తున్నారు, ఎవరు మీరు అని. సరే కోర్చుకొని, నేనమ్మా ఇమ్మాన్యుయల్ని, ఫలానా విజయవాడలో సేవ చేసుకుంటాను, నిన్నే చూడాలని వచ్చాను అని చెప్పాను అనుకో, తలుపు తీస్తారా తీరా? మీరు ఎవరు తీసేటట్లు లేరు చూస్తుంటే. తీస్తారా తీరా? తీస్తారు కదా. మీరు తీయలేదనుకో, మీరు తీయలేదు, ఎంతసేపు కొడతాను? ఎంతసేపు కొడతాను? ఒక 2 minutes, లేక ఒక 3 minutes, ఒక 5 minutes. నాకేమనిపిస్తుంది, 5 నిమిషాలు కొడుతున్నా, నేనే ఇమ్మాన్యుయల్ అని చెప్పినా కూడా మీరు విని కూడా మీరు తలుపు తీయకుండా ఉంటే నాకేమవుతుంది చెప్పండి? చాలా అవమానంగా ఫీల్ అవుతాను కదా. ఇంకా ఉంటాను అక్కడ, కోపంగా వెళ్ళిపోతాను. ఈ మనుషులకు కనీసం మర్యాద కూడా లేదు అని కోప్పడి వెళ్ళిపోతాను. మరి యేసయ్య ఎప్పటి నుంచి కొడుతున్నాడు మీ హృదయ తలుపు? కొంతమందికి 10 సంవత్సరాల నుంచి కొడుతున్నాడు, మర్యాదే లేదు, ఆయన అంటే లెక్కే లేదు. అమ్మా నేనే అమ్మా అని ఆయన చెప్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. ఈ మధ్యాహ్నం ఇలాగే నీ జీవితాన్ని కొనసాగించవద్దు సుమా. ఒకవేళ అలాగే కొనసాగిస్తే ప్రమాదంలో ఉన్నావు. గుర్తుపెట్టులో, నీలో ఇప్పటికే చీకటి ఉంది, ఆ చీకటి ఆయన రాకత్వానే పోతుంది. ఒకవేళ ఆయన నిన్ను వస్తాను అని చెప్తున్నప్పుడు నీవు తలుపు తెరియకపోతే, ఆయన అంగీకరించకపోతే, ఓ దినం ఆయన వెళ్ళిపోతాడు. ఒక్కవేళ ఆయన నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అని అంటే, నువ్వు మరలా వెలిగించబడ్డం అనేది అసాధ్యమైన విషయం. ఇక యుగ యుగాలు నువ్వు చీకటిలోనే నీ జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. దేవుని యొక్క ఆశ ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల విషయంలో, నా ప్రజలు 430 సంవత్సరాలుగా నాకు దూరం అయిపోయారు, వాళ్ళని నా చెంతకు తెచ్చుకోవాలనుకుంటున్నాను, వాళ్ళతో నేను కలిసి ఉండాలనుకుంటున్నాను, వాళ్ళ అరిపోయిన దీపాలు వెలిగించాలనుకుంటున్నాను, ఇదిగో ఈ మండుచున్న పొదలాగా వారి జీవితాలు చేయాలనుకుంటున్నాను. మోషే రా, నేను నిన్ను పంపిస్తాను అక్కడికి. సో ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? ఒకవేళ దహించు అగ్ని అయిన దేవుని నువ్వు ఆహ్వానిస్తే జరిగేటువంటి మొదటి విషయం ఏంటంటే, నువ్వు కాలిపోవు. ఏమవుతావు? నీలో ఉన్న చీకటి వెళ్ళిపోతుంది. యూ విల్ బి ఎన్లైటెండ్, వెలిగించబడతావు. అంటే దీని గురించి అర్థం ఏంటి అని అంటే, దేవుని గురించిన జ్ఞానంలోనికి వస్తాం. చూడండి, సమరయ స్త్రీతో